బహుజన సోదరులారా, కొత్త సంవత్సర వేడుకలు కాదు, గ్రామ గ్రామాన భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకలు జరుపుకుందాం. బహుజన పోరాట యోధులు భీమా కోరేగావ్ మహర్ యుద్ధ వీరులు. భారతదేశ చరిత్ర అంటే ఆర్య అనార్య బ్రాహ్మణ జానికి బౌద్ధానికి జరిగిన పోరాట చరిత్ర అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోలేనంత కాలం వేటగాళ్ళు రాసిందే వాటి చరిత్ర అవుతుంది అంటాడు దక్షిణాఫ్రికా కవి చినీబా అచీబా. భారతదేశ చరిత్ర మొత్తం ఈ దేశ మూలవాసులైన ద్రావిడ సింహాలను వేలాది సంవత్సరాలుగా అణిచివేసిన వేటగాళ్ళైన ఆర్య బ్రాహ్మణులు రాసిన చరిత్రే. అందులో నిజాలు కనబడవు. భారతదేశ బహుజన చరిత్రలో భీమా కోరేగాం యుద్ధం చాలా ప్రముఖమైనది. ఈ దేశ మూలవాసులైన మహర్ సైనికులకు పీష్వా బ్రాహ్మణ సైనికులకు మధ్య జరిగిన యుద్ధం అది. భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ బ్రాహ్మణులకు బహుజనులకు మధ్య జరిగినవే. 2205 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు రాబోయే తరాల కోసం విజయ చరిత్రను మనకు అందించారు. అటువంటి పోరాట చరిత్ర ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలుగా పిలువబడుతున్న బహుజన జాతులే ఈ దేశ మూల భారతీయులని, ఈ భూమి మనది, ఈ దేశ సంపద మనది, సంస్కృతి మనది, అప్పుడు మనం పాలకులం, మనది ద్రావిడ జాతి అని మన పూర్వీకులు ఆధారాలతో చెప్పినా నమ్మే పరిస్థితిలో ఈనాడు బహుజన సమాజం లేదు. ఈ దేశాన్ని ఆక్రమించిన ఆర్య బ్రాహ్మణులు తరతరాలుగా ఈ జాతిని అణిచివేయాలనే లక్ష్యంతో హేతుబద్ధంగా ఆలోచించకుండా మన మెదళ్లను సంకెళ్ళు వేసి మానసిక బానిసలుగా తయారు చేశారు. చరిత్రలో జరిగిన వాస్తవాలను తెలుసుకోకుండా మనువాదం, బ్రాహ్మణ వర్గం అభూత కల్పనలు, పుక్కిటి పురాణాలను నమ్మే దుస్థితిలో ఈరోజు మన బహుజన వర్గం జీవిస్తుంది. ఈ దేశ మూలవాసులకు జరిగిన అన్యాయాలను, చారిత్రక సత్యాలను మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాములు పరిశోధించి ఎన్నో రచనల ద్వారా తెలియజేశారు. తమ జీవిత కాలమంతా బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా అలుపెరిగిన పోరాటం చేశారు. బహుజన వర్గాల చైతన్యం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మనం మాత్రం మారడం లేదు. ఇంకా మనువాద బ్రాహ్మణ విష కౌగిలిలోనే జీవించేందుకు మొగ్గు చూపుతున్నాం. జనవరి 1న భీమే కోరేగావ్ యుద్ధ వీరుల విజయ దివస్ సందర్భంగా నేటి యువతరం బహుజన పోరాట వీరుల యుద్ధం గురించి తెలుసుకొని బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేస్తారనే లక్ష్యంతో సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. భీమా కోరేగాం యుద్ధం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి విదేశీ దండయాత్ర క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితం ఆర్యులతో ప్రారంభమైంది. సింధీలోయ ప్రాంతంలో ఉన్న హరప్పా సింధు ద్రావిడ నాగరికతను దక్షిణాసియా నుండి వలస వచ్చిన ఆర్యులు ధ్వంసం చేశారు. అప్పటి ద్రావిడ రాజులను ఆర్యులు యుద్ధాలలో ఓడించి ద్రావిడ రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు. మూల భారతీయులందరినీ బానిసలుగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. ఆర్యులు ఈ దేశ మూలవాసులను 4 వర్ణాలుగా విభజించి చాతుర్వర్ణ వ్యవస్థతో పరిపాలన సాగించారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన ఈ దేశ మూలవాసులైన శూద్రులు అతిశూద్రులుగా పేరు పెట్టి హీనంగా చూశారు. వారిని చదువుకు దూరం చేశారు. ఆయుధాలు పట్టనివ్వలేదు. వారి తరువాత భారతదేశం మీదికి దండయాత్రకు వచ్చిన గ్రీకులు, అరబ్బులు, యూరోపియన్లు ఆర్య బ్రాహ్మణుల చేతిలో వివక్ష గురవుతూ మూల భారతీయులైన బహుజన కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలను తమ సైనిక దళాలలో చేర్చుకున్నారు. వారి అండదండలతోనే దేశ బ్రాహ్మణ రాజులను ఓడించి వందలాది సంవత్సరాలుగా పరిపాలన సాగించారు. ఈ దేశం ఎక్కువసార్లు విదేశీ దండయాత్రకు గురి కావడానికి
వనవాద బ్రాహ్మణులే కారణమని, శూద్రులు అతిశూద్రులు ఆయుధాలు పట్టకూడదని ఆంక్షలు విధించడంతో విదేశీ దండయాత్రలు ఎదుర్కొనేందుకు మెజారిటీ వర్గాలైన బహుజనులు దూరం ఉండటం వల్ల బ్రాహ్మణ రాజులు ఓడిపోయి ఎక్కువ కాలం విదేశీ పాలనలోనే భారతదేశం ఉండాల్సి వచ్చిందని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్లేషించాడు. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో ఈ దేశంలో ప్రవేశించి చిన్న చిన్న రాజ్యాలను స్వాధీనం చేసుకొని రాజ్య పాలనకు అడుగులు వేశారు. మొట్టమొదటిసారిగా 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ సైన్యాల మధ్య ప్లాసీ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మెజారిటీ సైనికులు ఈ దేశ మూలవాసులు అంటరాని వారైన దుసాదుల బ్రిటిషర్ల తరఫున యుద్ధంలో పాల్గొన్నారు. ఇందులో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్రలో దీనికి ప్లాసీ యుద్ధం అని పేరు పెట్టారు. చివరి యుద్ధం 1818లో మరాఠా సామ్రాజ్యంతో జరిగిన భీమా కోరేగాం యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిషర్ల తరపున ఈ దేశ మూలవాసులైన అంటరాని వారైన మహర్లు పోరాడారు. వారి దాటికి మరాఠా సామ్రాజ్యం, బ్రాహ్మణ పిష్వాల రాజ్యం ధ్వంసమై భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం సుస్థిరమైంది. ఈ విధంగా 1757-1818 మధ్యకాలంలో బ్రిటిష్ సైన్యంలో మూల భారత సైనికుల సహాయంతోనే సాధ్యమైంది. దుసాదుల నుండి మహర్ సైనికుల వరకు అందరూ అంటరాని జాతుల సైనికుల సహాయంతోనే ఆంగ్లేయులు ఈ దేశంలోని మనువాద బ్రాహ్మణ రాజులపై విజయం సాధ్యమైంది. బ్రాహ్మణ పిష్వాల పాలనలో శూద్రులు అతిశూద్రులపై తీవ్ర వివక్ష. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీని బ్రాహ్మణ పీష్వా వర్గం కుట్ర చేసి పాలలో విషం కలిపి హత్య చేసిన తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం పీష్వా బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళింది. పీష్వాల పాలనలో మహార్, మంగ్ అంటరాని జాతుల వారు వీధుల్లో తిరిగే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. పగటిపూట వీరి నీడ బ్రాహ్మణులపై, వారి వస్తువులపై పడుతుందని తిరగనిచ్చేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వారి వీధుల్లో తిరిగితే బ్రాహ్మణులు కనబడితే నేల మీద పడుకోవాలి. కాలు అడుగు జాడలు వీధుల్లో కనబడకుండా వెనుక చీపురు ఉమ్మివేసేందుకు, నోటికి ముంత, ఎదురుగా ఎవరు రాకుండా ఉండేందుకు గంట ఊపుతూ వెళ్ళేవారు. ఇలాంటి వివక్షకు గురైన మహర్లు బ్రాహ్మణ పిష్వాల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూసేవారు. ఆంగ్లేయుల సైన్యంలో చేరి మరాఠా బ్రాహ్మణ సైన్యంపై పోరాటాలకు ఉత్సాహంగా దిగేవారు. భీమా కోరేగాం యుద్ధం జరిగింది ఇలా. మహారాష్ట్రలోని పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఉన్న కోరేగాం గ్రామ సమీపంలో 31 డిసెంబర్ 1817లో బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ నాయకత్వంలో 500 మంది పదాతి దళ మహార్ సైనికులు, 250 మంది సాధారణ అశ్వదళంతో కోరేగాం గుట్ట కింద 25,000 మంది అశ్విక దళం, 5,000 మంది పదాతి దళం ఉన్న పీష్వా బ్రాహ్మణ సైన్యంతో పోరాటానికి దిగింది. మరాఠా సైన్యంతో గెలవడం అసాధ్యమని బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ యుద్ధం విరమించాలని ప్రయత్నం చేశాడు. దీనికి ససేమిరా అన్న మహర్ సేనాధిపతులు షికనాక, రతనాక, జతనాకలు ముందుండి పోరాడారు. ఒక్కొక్క మహర్ సైనికుడు 50 మంది పీష్వా బ్రాహ్మణులను ఊచ కోత కోసి విజయం సాధించారు. ఈ మరాఠా యుద్ధంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశంలో స్థిరపడింది. యుద్ధ విజయం ఆంగ్లేయులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఈ యుద్ధంలో చనిపోయిన 22 మంది మహర్ సైనికుల స్మారకార్థం బ్రిటిష్ ప్రభుత్వం భీమా కోరేగాం గ్రామంలో స్మారక స్తూపాన్ని నిర్మించింది. 21 మార్చి 1921 నాడు విజయ స్తూపానికి శంకుస్థాపన చేశారు. 32 చదరపు అడుగుల వెడల్పుతో 65 అడుగుల ఎత్తులో నిలువెత్తు స్తూపాన్ని నిర్మించి 1822లో పూర్తి చేసింది. జనవరి 1వ తేదీ మహర్ సైనిక బలగాలు ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. విజయ స్తూపానికి సైనిక వందనాలు,
తుపాకీ పేలుళ్ల మధ్య ప్రతి ఏటా ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ విధంగా క్రీస్తు శకం 1750 నుండి 1818 వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ మూలవాసులైన బహుజనులను సైన్యంలో చేర్చుకొని వారితో బ్రాహ్మణ సైన్యాలను ఓడించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. బహుజన వర్గాలకు క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య వైద్యం అందించేందుకు పాఠశాలలు వైద్యశాలలు ఏర్పాటు చేశారు. సతీ సహగమనం బాల్య వివాహాల లాంటి దుర్మార్గపు చట్టాలను రద్దు చేశారు. బహుజన వర్గాలకు బ్రిటిష్ వారు కల్పించిన సదుపాయాలను వ్యతిరేకిస్తూ మనువాద బ్రాహ్మణ వర్గం 1857లో ప్రథమ స్వతంత్ర యుద్ధం పేరిట సైనిక తిరుగుబాటు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్శనతో వెలుగులోకి వచ్చిన మహావీరుల చరిత్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి 1, 1927లో మొదటిసారి విజయ స్తంభాన్ని సందర్శించి వందనం చేశారు. మూల భారతీయుల చరిత్రలో ఈ దినాన్ని విజయ్ దివాస్గా జరుపుకోవాలని అంబేద్కర్ బహుజన సమాజానికి పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ జీవించి ఉన్నంత వరకు ఎన్ని ఒత్తిడిలు గల పనులుండినా కోరేగాం సందర్శన మానలేదు. తద్వారా ఆయన భారతీయ మూల యోధుల స్మృతిని ప్రపంచానికి చాటడం కొనసాగించారు. గత 96 సంవత్సరాలుగా ప్రతి ఏటా జనవరి 1న లక్షలాది మంది బహుజనులు విజయ్ దివాస్లో పాల్గొని శక్తి స్థల్ను సందర్శించి భీమా కోరేగాం అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. 2018లో భీమా కోరేగాం అమరవీరుల 200వ విజయ్ దివాస్ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. మనువాద బ్రాహ్మణ పిష్వా వర్గం ఓర్వలేక అల్లర్లు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేసింది. హాజరైన మేధావి వర్గంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర కేసు నమోదు చేసి జైల్లో వేసింది. కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా గత సంవత్సరం 205వ విజయ్ దివాస్ సందర్భంగా కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది బహుజన వర్గం భీమా కోరేగాం శక్తి స్థలాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. బహుజన సోదరులారా, నూతన సంవత్సర వేడుకల పేరిట మందు విందులో మునగకుండా మన మూలవాసుల చరిత్రను తెలుసుకొని వారి స్మారక ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాం. ప్రతి గ్రామంలో భీమా కోరేగాం అమరవీరుల విజయ దివాస్ను జరుపుకోవాలని అంబేద్కర్ వాదులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సీవీ న్యూస్ సోషల్ మీడియా కోరుతుంది.